ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అనలిస్ట్ గారు శంకర్ గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఇటువంటి కార్యాచరణ చేసేది ఎందుకు అనేదంటే అంశం కూడా లేవనెత్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంతకుముందు మనతో శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అన్న మాటల్లో ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎటువంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అప్పట్లో ఉద్యమం కోసం పోరాడినటువంటి పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అన్నటువంటి మాటలు ఎటుపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో శ్రీగారి గారు మీరేమో దీనికి ఇప్పుడు నేను ఒకటి చెప్తా. నిన్నటి ఏమన్నారు, కేటీఆర్ గారు వెడ్డింగ్ లో పాల్గొన్నారు అని అన్నారు. దానికి అక్కడ ఉన్న ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు అమర్నాథ్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, దీనికి ఎటువంటి కేటీఆర్ కి సంబంధం లేదు అని. అదొకటి. ఈ 33,000 ఎకరాలని అమ్మాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో వారు కేవలం మోడీ గారు అప్పటికప్పుడు ప్రోగ్రాంలు నిర్ణయించుకొని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటి. అదే కాక ఇప్పుడు జరిగే డిప్యూటీ అనేది విశాఖ స్టీల్ గురించి దీని గురించే మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఫండింగ్ ఇష్యూ, పేపర్ లీకేజ్లలో ఎవరో అవినీతి ఇష్యూలు, ఎవరు స్కామ్, ఎవరు చేయకపోయినా ఇక్కడే పబ్లిక్ చేసిండు. ఇప్పుడు ఉంది ఇక. ఇప్పుడు ఒక్కటే విశాఖ స్టీల్ మీటింగ్ లో మన కేటీఆర్ గారు బెట్టింగ్ లో పాల్గొన్నారు, బెట్టింగ్ లో అవుతున్నారు అన్నారు. దానికి పార్టిసిపేషన్ కాలేదు, అక్కడ మంత్రి ఇవ్వడం జరిగింది ఒకటి. రెండోది, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కేంద్రంలో సంబంధించి ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతే రేపు రాబోయే మాత్రం ఏం మిగతాడు. ఇలా నా మాట విన్నంత మీరు ఏమైంది, నా మాట వినండి. మాట నేను వినండి, ఒక 5 నిమిషాలు వినండి. ఎందుకంటే మనం ఊరుకున్నది ఇక్కడ బీజేపీ కూర్చున్నది ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ గురించి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి చూసినాము. దాని గురించే చర్చించుకున్నాము, దాని గురించే మాట్లాడదాం. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ స్కామ్ల గురించి పలుమార్లు కూర్చుంటున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు, ముఖ్య నాయకులు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి. బీజేపీ ప్రభుత్వం ఈ 50,000 మందిని రోడ్డు మీద ఇది అమ్మడానికి దారి పెట్టింది. ఈ 33,000 ఎకరాల భూమిని అమ్ముకోవడానికి లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడాక దేనికి రెడీ చేస్తున్నది నాకు కూడా అడుగుతున్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పక్కన తెలంగాణకు డిసైడ్ చూపిస్తుంది, ఏ రంగంలో కానీ ఇక్కడ కూడా బడ్జెట్ విషయంలో తెలంగాణకు చిన్న చూపు చూస్తుంది. ఈ రోజు వచ్చేసరికి లాస్ట్ కూడా కాదండి, ప్రైవేటైజేషన్ అంటే అమ్మేయడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మడం అంటే అండి ఈక్వల్ టు అదే కాదు. ప్రైవేట్ సంస్థలకు అదే అదే మరి అదే నేను చెప్తున్నా. లీస్ట్ ఇవ్వడమేనండి, అమ్మడం అంటే ఇవాళ లీస్ట్ ఇస్తారు. ఇవాళ లీస్ట్ ఇస్తారు, రేపు అమ్ముతారు. ఇవన్నీ జరిగే జరుగుతున్నాయి. ఇవాళ ఇవ్వండి, ఇవాళ జరిగేది అట్లా జరుగుతున్నాయి. ఇవాళ జరిగేది అని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రత్యేకది. ఫస్ట్ లీస్ట్ ఇస్తారు, ఇలా అమ్మాయి పదాలు రేపు అమ్ముతారు. దానికి కాదు 33,000 ఎకరాలే పడతాయి. ఇందుకు ప్రైవేటైజేషన్ చేయాలని 50,000 వర్కర్లు పనిచేయడం లేదా, 50,000 మంది వర్కర్లు పనిచేయలేదా, ఇలా నష్టాలు ఉందా అంటారా? చేసి సపోర్ట్ చేయడం తెలియాలి. ఇంకా రిక్రూట్మెంట్ చేసి అభివృద్ధి చేయించాలి. 50,000 మంది కుటుంబాలు దినాల దీక్ష చేసి తిండి తిప్పల్ని కూడా రోడ్ల పడి ఎన్నో చేస్తుంటే ఏ రోజున పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం 50,000 మంది కుటుంబాలు తెలుగు రోడ్డు దాన్ని మనం సమర్థిస్తామా? బీఆర్ఎస్ పార్టీలను నిజంగా ఖండిస్తున్నాం. వీరంటే కేటీఆర్ గారు బెడ్డింగ్ లో పాల్గొన్నారు. అది ఒకటి మాత్రం చెప్పండి, ఇండస్ట్రీ మినిస్టర్ అది మీడియా సూచించిందని. అది ఎందుకు ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసుకుంటా, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకుంటా ఎవరు ఇండస్ట్రీలు కాపాడలేదా? ఇల్లేదా చరిత్ర ఉన్నది ఫ్యాక్టరీకి ఇప్పుడు ఎందుకు